హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి అనమాట. సో ఇంట్లో పచ్చళ్ళు ఉంటే ఎంత ప్లస్ అవుతుందో హౌస్ వైఫ్లకి తెలుసు అనమాట. సో కొత్తిమీర పచ్చడి నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఇది 15 to 20 days నిలవ కూడా ఉంటుంది అనమాట. మంచిగా మీరు బయట పెట్టుకున్నా కూడా చెడిపోదు, చాలా బాగుంటుంది. సో దీనికి ఏం చేస్తారంటే కొత్తిమీరని మంచిగా వాష్ చేసేసుకొని తడంతా పొయ్యేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ఒక కడాయిలోకి వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి, చల్లారనివ్వండి. సో ఈ లోపు చింతపండు కూడా నానబెట్టేసుకోండి. తర్వాత ఇంకో కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు, ఎండుమిర్చి వేసేసి ఆ ఫ్రై అయిన తర్వాత మనం చిక్కగా పులుసు తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు, అది ఇందులోకి వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు యాడ్ చేసేసి ఆ చింతపండులోంచి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. బాగా ఉడికించుకునే టైంలోనే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోండి. దీనికి బెల్లం యాడ్ చేస్తే అవుతుందంటే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. చింతపండులోంచి ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆవపిండి, 2 టేబుల్ స్పూన్స్ దాకా కారపొడి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను అనమాట ఫర్ ద కలర్. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా మెంతిపిండి కూడా వేసేసి ఇవంతా మిక్స్ చేసేసి దీనిలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో ఈలోపు ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న కొత్తిమీరని జస్ట్ ఒక్కసారి ఇట్లా పల్స్ చేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఈలోపు మీకు ఏమవుతుందంటే ఈ చింతపండులోంచి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. దానిలోకి కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి దీనిలోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. అన్నంలోకి నెయ్యి వేసుకుని తినండి, అదిరిపోతుంది అనమాట. నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.